దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట పట్టణంలో ఉన్నాము. ఈరోజు మనం సివికే ఫ్యాషన్స్ అధినేత రమేష్ గారి సతీమణి దీపా గారిని కలవబోతున్నాము. ఈ ఫ్యాషన్ ప్రపంచంలో అద్భుతమైన వస్త్రాలు ఎలా దొరుకుతున్నాయి, వాళ్ళ ఆయన గొప్పతనం ఏంటి, మామ స్ఫూర్తితోని వాళ్ళ భర్త ఎట్లా విజయాలు సాధిస్తున్నారు అనేది ఇప్పుడు దీపా గారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి, నా పేరు దీప, మా హస్బెండ్ పేరు రమేష్. బట్టల షాపు సివికే మెన్స్ టు సివికే ఫ్యాషన్స్ పెట్టాము. మా మామయ్య కృషితో తను కూడా పైకి వచ్చి పెద్దగా పెట్టాడు. ఇప్పుడు సిద్దిపేటలో అతి పెద్దగా షాప్ ఇదే షోరూము. ఆల్రెడీ స్టార్టింగ్ లో అగ్రికల్చర్ బిజినెస్ బాగానే ఉంటుండే. తర్వాత మేము అసలు మెన్స్ వేర్ పెడతాం అనుకోలేదు. కాకపోతే అది కొంచెం డల్ అయిపోయేసరికి ఇది ఇందులోకి వచ్చి ఇంత డెవలప్ అవుతామని ఊహించలేకపోయాం. చాలా కష్టపడతాడు తను. ఏదైనా అనుకుంటే అది సాధించాలనుకుంటారు. ఆయన దొరకడం మీ అదృష్టమే. పూర్వజన్మ సుకృతమా? జన్మలకైనా ఆయనే కావాలా? ఓకే, తనే కావాలి. మా మామయ్య ఆల్రెడీ మా మామయ్యది స్టేషన్ కన్పూర్ను కృష్ణాజిగూడెము. తను అక్కడ నుండి బాంబేకి వెళ్ళి అక్కడ కష్టపడి తను అక్కడ నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ 50 years నుండి టైలరింగ్ చేసి ఇప్పుడు తన దారిలోనే మా ఆయన కూడా నడుస్తుండు. అదే మా మామయ్యది గొప్పతనం. తన పేరు నిలబెడుతున్నాం అంతే. చాలా తృప్తిగా ఉంది. తనను అందరూ పొగుడుతుంటే మాకు కూడా గర్వంగా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉందండి. మాకంటూ మా మమ్మీ డాడీ చనిపోయారు. మా మమ్మీ చనిపోగానే తన దగ్గర తీశాడు. అప్పటి నుండి డెవలప్ చేస్తాడు. మా మామయ్య కూడా సపోర్ట్ ఉంది. తను అమర్నాథ్లో బాగా కష్టపడతాడు. అమర్నాథ్ సేవ ప్రతి ఇయర్ అక్కడికి వెళ్తారు. చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. హనుమాన్ ట్రస్ట్లో కూడా తను పిఆర్ఓ, అక్కడ కూడా చాలా కష్టపడతారు. అందరు ఇష్టపడతారు తనని. చాలా హార్డ్ వర్క్ చేస్తారు. చాలా తృప్తిగా ఉంటుంది. అందరూ మెచ్చుకుంటుంటే నాకు అది ఇట్లుంటేనే సంతోషం. అవన్నీ కాదు కదా ముఖ్యం. ఫస్ట్ మనం హ్యాపీగా ఉండడం ముఖ్యం. బంగారం, గోల్డ్ అవన్నీ కొనుక్కోవడం కాదు కదా ఫస్ట్ పరిస్థితి. మనం ఇక్కడ ఎంత హ్యాపీగా ఉన్నామో అది మెయిన్ కావాల్సింది. చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి. వెళ్ళాము అమర్నాథ్, వెళ్ళాం 2 times వెళ్ళాం. పోయిన సంవత్సరం కూడా వెళ్ళాము. అది అయోధ్య కూడా వెళ్ళాము. అక్కడ 37 days ఉన్నాము ఇద్దరము. చాలా హ్యాపీగా అనిపించింది. జ్యోతిర్లింగాలు అంటే మేము కాశీ వెళ్ళాము. అక్కడ నుండి అయోధ్య నుండి కాశీకి వెళ్ళాము అంతే. ఇంకా అమర్నాథ్ ఇవి వెళ్ళాము. మాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్ద పాప పేరు శివాని, చిన్న పాప పేరు హర్షిని. పెద్ద పాప లా ఫైనల్ ఇయర్. ఇప్పుడు చిన్న పాప ఫ్యాషన్ డిజైన్ కి ఎగ్జామ్ రాసింది. చాలా గౌరవంగా ఫీల్ అయ్యేటోడు. మాకు కొడుకు పెద్ద కొడుకు లాగా దొరికిండు. మాకు చాలా అదృష్టం అని. వాళ్ళకు బాగా ఉండే అట్లనే బిహేవ్ చేస్తుండే. మా ఆయన కూడా బాగా చూసుకుంటుండే వాళ్ళని. కాకపోతే ప్రస్తుతం ఇవన్నీ మా నాన్న మా మమ్మీ చూడలేకపోతున్నారు అంతే. తను ఇంకా ఎదగాలి, పెద్దగా కావాలి. తను ఇంకా సంతోషంగా ఉంటే మాకు కూడా తృప్తిగా. తనకు చేయాలని ఉత్సాహం ఉన్నప్పుడు మనం డిస్కనెక్ట్ చేయకూడదు. హ్యాపీగా చేయాలి. వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే కదా వాళ్ళకి ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు. అదే మాకు కావాల్సింది. మేము లేదు అనుకోలేదు మేము. కాకపోతే ఆ దేవుడి కృప మాకు ఉన్నందున చాలా ఇప్పుడు అందరికీ మేము ఉపాధి కల్పిస్తుండే కాబట్టి చాలా సంతోషంగా ఉంది మాకు. ఇట్లా ఎదగాలని ఆ దేవునితో మాకు ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. దేవునికి మేము చేసిన సేవ తక్కువే, కాకపోతే దేవుడు మాకు చాలా ఇస్తుండు. మా మామయ్య శివ భక్తుడు. చాలా శివ అభిషేకాలు అన్ని చేస్తూ ఉంటాడు మా ఇంట్లో. హనుమాన్ భక్తుడు మా సారు. ఇలా అందరి దేవుళ్ళని బాగా ఇష్టపడతాము. మేము అందరికి వెళ్తాము. అమర్నాథ్ వెళ్తాము, తిరుపతికి వెళ్తాము, అందరికి వెళ్తాము. ఈ దేవుడు అని ప్రత్యేకంగా ఏం లేదు, అందరూ సమానమే. మేము అందరికీ ఇష్టపడతాం దేవుళ్ళని. కాకపోతే మాకు ఇంటికి అయితే శివుడు ఫస్ట్. దేవుని లీలలు అంటే మేము ఏం చెప్పలేము. ఆయన ఎంత చేసినా మనకు చాలా మేము చేసే తక్కువనే దేవుడికి. దేవుడు మనకు ఎంతో ఇస్తుండు. అదే మాకు గొప్పతనము. దేవుడిని మనం గొప్పలు ఎప్పుడు చెప్పలేము. అది ఎట్లా దేవుడు చేయగలుగుతాడో మనకు అదే అర్థం కాదు కదా. అదే మాకు సంతోషం. దేవుడు మాకు ఇస్తుండే అదే తృప్తి ఫస్ట్. మాకు కూడా ఎటన్నా వెళ్ళాలన్నా దేవుని కృపలు ఏందైతే మేము వెళ్ళలేము. అమర్నాథ్కి అంత దూరం 1 year వెళ్తుండే కాబట్టి తన ఆజ్ఞలు ఏందైతే మనం వెళ్ళలేం కదా. తనకు అంత శక్తిని ఇస్తుండు కాబట్టి వెళ్తుండు దేవుని దగ్గరికి. మేము అయోధ్యలో సేవ చేయడం అంటే భక్తులకు దర్శనం చేసుకుని వచ్చి మేము ఫుడ్ అందించాము తప్పే కానీ దేవుని దగ్గరికి చాలా రోజులకు వెళ్ళాము. మాకు ఆ దేవుని దగ్గరికి వెళ్ళిన వాళ్ళు మమ్మల్ని ఇట్లా పొగుడుతుంటే మాకు అక్కడే తృప్తి అనిపించింది. అక్కడ కూడా ప్రశాంతంగా ఉంది. చాలా అసలు చెప్పలేము అక్కడి వాతావరణం. మనం అంత ప్రశాంతంగా ఉంది. అక్కడి మనుషులు కూడా డిఫరెంట్ అందరూ అన్ని ఏరియా నుండి వచ్చారు.
చాలా మెచ్చుకున్నారు ఇక్కడ సిద్దిపేట వాళ్ళందరినీ. సేవ చేయడం కూడా మీరు చాలా అదృష్టవంతులు, దేవుని కృప లేని మీరు ఇంత చేయలేరు, దేవుని కృప బాగుంది మీకు, చాలా చేస్తున్నారు, అదృష్టవంతులు అని వాళ్ళు కూడా అన్నారు. మాకు కూడా దేవుని కృప లేనైతే మేము ఇంత సహకరించలేము కదా, దేవుని కృపతోటి మేము ఇంత చేయగలుగుతాం. పిల్లల్ని అందరినీ వదిలిపెట్టి అత్తమ్మ కూడా చేత కాకుండా మేము వెళ్ళాము అక్కడికి, అందరు సపోర్ట్ ఉండట్లే మేము వెళ్ళాము, అక్కడ ఉండగలిగినాం అన్ని రోజులు. మా మామయ్య పేరు చంద్రమౌళి, అత్తమ్మ పేరు వజ్రమ్మ. నేను 25 years నుండి చాలా బాగా చూసుకుంటారు, అందరం మేము జాయింట్గానే ఉంటాము, హ్యాపీగానే ఉంటాము. తను ఒక బిడ్డలానే చూసుకుంటారు. వాళ్ళ సపోర్ట్ ఉండేప్పటికీ మాకు మా తమ్ముడైనా ఎవరైనా దగ్గర తీసుకునేది వాళ్ళ సపోర్ట్ తోటే కదా ఫస్ట్. వాళ్ళ సపోర్ట్ లేని మనం ఏం చేయలేం కదా. వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు, చాలా తృప్తిగా ఉంది. చాలా అసలు ఇంట్లో తీసుకుంటాం అనుకోలేదు, కాకపోతే ఇంకా ఇంకా డెవలప్ కావాలి, ఇంకా మందికి ఇవ్వాలి, మేము ఉపాధి ఇవ్వాలి, కల్పించాలి, ఇంకా పెద్దగా కావాలి. ఆ దేవుని కృప మాకు ఉండాలని కోరుకుంటున్నాం. మా మామయ్య పేరు నిలబెట్టాలని మాకు ఆశీస్సులు కావాలి, అది మెయిన్.